గుడికి వెళ్ళి ముసుగు తీసామనుకోండి, అసలు జేజమ్మ బయటకు వస్తుంది. వస్తారు అదా? ఎందుకు రాదు? ఇక్కడ చాలామంది యాక్టింగ్ చేస్తారు. ఇక్కడ గుడికి వెళ్ళినా యాక్టింగ్ చేస్తారు, మసీదుకి వెళ్ళినా యాక్టింగ్ చేస్తారు, చర్చికి వెళ్ళినా యాక్టింగ్ చేస్తారు. చాలామంది యాక్టర్లు ఉంటారు, అన్ని మతాల్లో ఉంటారు యాక్టర్లు. తిరుపతి వెళ్ళిన వాళ్ళు అందరూ భక్తిపూర్లేనేటి, అన్నవరం వెళ్ళిన వాళ్ళు అందరూ భక్తిపూర్లే, అలాగే ఈ సభకు వచ్చిన వాళ్ళందరూ భక్తిపూర్లేనేటి, క్రైస్తవంలో చర్చికి వెళ్ళే వాళ్ళందరూ భక్తిపూర్లే, మసీదుకి వెళ్ళే వాళ్ళందరూ భక్తిపూర్లే కాదు. కొంతమంది ఉంటారు భక్తిపరులు, కానీ మిగిలిన వాళ్ళు ఎక్కువ శాతం మంది ఎవరుంటారు? నటులు ఉంటారు, నటులు, యాక్టర్లు, వేషధారులు. కాబట్టి ఈ వేషధారితనంతో చాలామంది తమ్మును తామే మోసం చేసుకుంటుంటారు, ఇతరులను మోసం చేస్తుంటారు. వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, ఒక రూపాన్ని ఏర్పరిచేసుకున్నావు, ఒక పోత పోయబడింది. ఇప్పుడు పోయబడిన పోత ఏదైతే పోయబడిందో అందులో ఇద్దరివే ఉంటాయట. ఒకటి సాతానుది, రెండోది దేవునిది. అయితే నువ్వు